బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకనో బీఆర్ఎస్ వైఖరి స్పష్టంగా తెలియట్లేదు అని అన్నట్టు అనిపిస్తోంది. మీరేమంటారు? ఏం లేదండి, మా వైఖరి స్పష్టంగా ఉంది. పార్టీ వైఖరి స్పష్టంగా ఉంది. కవిత గారి వైఖరి వేరే విధంగా ఉంది. సో కవిత గారి వ్యక్తిగత వైఖరి ఉండొచ్చు, కానీ వ్యక్తిగత వైఖరి ఉన్నా కానీ ఏ వైఖరి ఉన్నా అల్టిమేట్లీ పార్టీ లైన్ తీసుకోవాల్సి వస్తుంది. నాకు కూడా వ్యక్తిగతంగా అనేక అభిప్రాయాలు ఉంటాయి, కానీ చివరికి పార్టీ లైన్ ఏముందో ఆ పార్టీ లైన్ని నేను ఫాలో కావాల్సి వస్తుంది. మా స్టాండ్ ప్రకారం బీసీ రిజర్వేషన్ అయితే ప్రభుత్వం ఇచ్చిందో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కేంద్రానికి పంపించినప్పుడు మళ్ళీ ఆర్డినెన్స్ తీయాల్సిన అవసరం లేకుండే. అంటే కేవలం ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్ కోసం మేం చేస్తూ ఉన్నాం, కానీ బీజేపీ ప్రభుత్వం అంగీకరిస్తలేదు అని చెప్పుకోవడానికి కేంద్రానికి పంపించారు. దాని తర్వాత రేపో మాపో వ్యక్తిగత స్వేచ్ఛ కాబట్టి ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. ఆ కోర్టు పోయేది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు తోసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పంపించారు. మేము చేద్దామంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారు, వాళ్ళు కాకుండా చేస్తున్నా చెప్పి బదనాలు చేస్తానికి ప్రభుత్వం చేసిన ఎత్తుగడ ఇది.